హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో నేను ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను, దాని డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ వర్క్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్వయంగా చూపించబోతున్నాను. సో ఇది నాకు సంబంధించిన వర్కే అని కూడా నేను మీకు చెప్పాను కదా. సో అదేంటో కాదండి, నాకు సంబంధించిన వర్కే, స్టిచింగ్స్కి సంబంధించింది అనమాట. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని అయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడైతే నేను టాపిక్ స్టార్ట్ చేసేస్తాను. స్టిచింగ్స్కి సంబంధించి అని చెప్పాను కదా. సో ఎస్ అండి, నేను స్టార్ట్ చేసిన వర్క్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే నేను తీసుకున్నానండి. సో అది కూడా నేను ఇంట్లోనే అనమాట, షాప్ అయితే కాదు. నాది ఆల్మోస్ట్ నా జర్నీ దాదాపు ఒక 10 ఇయర్స్గా కూడా నేను ఏ వర్క్స్ చేస్తున్నా అన్నీ ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా స్టాండర్డ్గా ఇంట్లోనే ఉండాలి అన్నట్లే నేను ప్లాన్ చేసుకొని, నాకు కన్వీనియంట్ ఉండే టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు అన్న ఒక థాట్తో నేను దీన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడైతే లాంచ్ చేసుకున్నాను అనమాట. సో ఆ మిషన్ ఏంటి అనేది, ఏ కంపెనీ అనేది కూడా నేను ఇప్పుడు మీకైతే స్వయంగా చూపించేస్తాను. చూద్దాం పదండి. సో ఇదే అండి నా మిషను. ఇవన్నీ వచ్చేసి నేను ఇప్పుడు శాంపిల్స్కి వేసుకున్న డిజైన్స్ అనమాట. అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డెమో అంతా కూడా అయిపోయిందనమాట నాది. ఆల్రెడీ నేను 3 బ్లౌజెస్ అనేది కూడా కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మీకు మిషన్ దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇదే అనమాట, HSW 5G ఈ మిషన్ నేమ్ వచ్చేసి. HSW అనేది నార్మల్గా ఉంది చాలా ఇయర్స్ నుంచి. 5G అనేది అయితే ఫిబ్రవరిలో లాంచ్ అయిందనమాట. ఒక 6 మంత్స్ అవుతుంది లాంచ్ అయింది. అది కూడా నేను యూట్యూబ్లో వీడియో చూసే ఇన్స్పైర్ అయ్యానమాట. సో బాగుంది మోడల్, తీసుకుందాము అన్నట్లు. అండ్ మీకు ఇక్కడ చూపించేవన్నీ కూడా నేను ఈ క్లాత్ అంతా కూడా ఏంటంటే ప్రాక్టీస్ కోసం అన్నట్లు అనమాట. సో మనం ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టీసు, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఫస్ట్లో ఎవరికైనా భయం అనేది ఉంటుంది. దానివల్ల మనం కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. కలర్ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి మనం ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటే ఏ డిజైన్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది అయితే నేను చేశానన్నమాట. ఇది వచ్చి హ్యాండ్ డిజైను, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ఒక హ్యాండ్ డిజైను. యాక్చువల్లీ ఈ హ్యాండ్ వచ్చేసి నేను కంప్లీట్ నెక్, హ్యాండ్ అంతా కూడా నేను బ్యాక్ నెక్తో ఒక బ్లౌజ్కి అయితే నేను చేశాను. ఆ బ్లౌజ్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇదన్నమాట. దీనికి వచ్చేసి మనం అక్కడక్కడ ఈ గ్యాప్స్లలో మనం కుందన్స్తో మనం పెట్టుకోవచ్చు అనమాట, ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. సో వైట్ కుందన్స్ కానీ పెట్టామంటే ఇంకా కేక్ అనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి చిలుకలు, మనం డ్రెస్సెస్ పైన ఏదన్నా బంచెస్ వేసుకోవాలన్నా కూడా ఇవైతే చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఇది ఒకటే అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి నెక్ డిజైను. ఇది వచ్చి ఒక జుమ్కా డిజైన్ అనమాట, మనం బుటీస్ లాగా ఎక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు మిర్రర్ వర్క్ అనమాట. అండ్ అక్కడ మీకు బ్యాక్ కనిపిస్తుంది కదా, అది కూడా ఒక నెక్ డిజైను. యాక్చువల్లీ ఇక్కడ ఒక నెక్ డిజైన్ ఉంది, బట్ దానిపైనే నేను వేసేసాను కనుక కనపడట్లేదు. ఇది కూడా ఒక బుటీ అనమాట.
సో ఇది కూడా ఒక బంచ్ లాగా వస్తుంది. మనకు అవుట్పుట్ ఏంటంటే చాలా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ అయితే ఇంక చెప్పలేము, అంత నీట్గా ఉన్నాయి వీడియో. ఈ ఈ మిషన్లో ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు వచ్చి నేను ఈ డిజైన్ వేసాను అనమాట. నెక్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కచ్ వర్క్ లాగా వస్తుంది. అది జస్ట్ ఇప్పుడే వేసాను, కంప్లీట్ అయిందనమాట. మనకేంటంటే కంప్లీట్గా ఈ డిస్ప్లేలోనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఆప్షన్స్ అన్నీ కూడా. మనం ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కనుక మనమంతా కూడా ఫోన్స్ ఎలా యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టే మనకు అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. సో మనకి ఎక్కువ ఏంటంటే ఈ డిస్ప్లేలోనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ అయిపోయింది కనుక ఇవన్నమాట డిజైన్స్. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ప్రాక్టీస్కి వేశాను, చూపిస్తాను మీకు. ఈ నెక్ డిజైను ఇవన్నీ అవుట్పుట్ మీకు ఇక్కడ చూస్తుంటే అంత అనిపించట్లేదు కదా, ఎలా అనిపిస్తుంది అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది వచ్చి లాస్ట్ది కచ్ వర్క్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను వేసిన డిజైన్స్. అండ్ ఇది కూడా వేశాను, ఇది 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 వేశాను, ఇది కూడా వేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ వేశాను నేను. ఇది వచ్చి అమితాబ్ బచ్చన్ అనమాట ఫోటో. అండ్ మనకు ఎస్పెషల్లీ ఈ మిషన్లో ఏంటంటే ఫోటో ఎంబ్రాయిడరీ కూడా మనకు ఉందన్నమాట. సో మనం ఏదన్నా మన ఫొటోస్ కానీ దేవుళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ వచ్చి నేను వేరే వాళ్ళకి వేసి ఇచ్చాను. అండ్ ఇవి వచ్చి సమ్ డిజైన్స్ అనమాట. మనం ఇలానే ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో కొన్ని బుటీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి నెక్ డిజైన్, ఇది హ్యాండ్ అలా వస్తుంది అనమాట. సో ఇది నేను ఇందాక వేసాను కదా, ఇది ఒక శారీకి వేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా వేశాను, ఇందాక క్లాత్లో ఉందన్నమాట అది. సో ఇది వచ్చి పెళ్లి కూతురు డిజైన్ అనమాట, పల్లకి, అది కూడా వేసిండారు. ఇది వచ్చి ఫుల్ హ్యాండ్ డిజైన్ లాగా వస్తుంది, చూపిస్తాను. అది కూడా శాంపుల్ వేసిండేది. సో అలా వస్తుందండి. సో నేను చూస్ చేసుకున్న వర్క్ అయితే ఇది. ప్రజెంట్ ట్రెండ్ కదా మనకు. సో ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చి హ్యాండ్ డిజైన్ అనమాట, ఫుల్ హ్యాండ్ లాగా వస్తుంది మనకు. కంప్లీట్ ఇలా వస్తుంది అనమాట. నేను ఇందాక మీకు అక్కడ చూపించాను కదా అలా. సో మనం సెలెక్ట్ చేసుకునే కలర్ కాంబినేషన్స్ని బట్టి మనకు అవుట్లుక్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో మనం కలర్ కాంబినేషన్స్ చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూనిక్గా మనకు అవుట్పుట్ కూడా అంతే నీట్గా వస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా శాంపుల్సే. అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకటి, ఇది కూడా శాంపుల్ డిజైనే అనమాట. ఇది నేను ఇందాక మీకు చెప్పాను కదా పెళ్ళి కూతురు అనేది, ఇదనమాట. ఇక్కడ కాంబినేషన్స్ అనేవి లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల అలా ఉంది, బట్ డార్క్ కలర్స్ తీసుకుంటే సూపర్గా ఉండిండు. సో అలా ఇక్కడ మీకు ఇంకొంచెం చూపిస్తాను చూడండి. ఫ్రేమ్ జరిపి చూపిస్తాను. ఇక్కడ నేను మీకు వేసిన నెక్ డిజైన్స్ అనేవి చూపిస్తాను. కలర్ కాంబినేషన్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చి కంప్లీట్ కట్ వర్క్ అంటారు కదా, కచ్ వర్క్ అంటారు అదనమాట ఇది. ఇదైతే ఇంకా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది.
సో ఇది సో చూసారు కదా నా మిషన్ అయితే. సో ఇదే అండి నేను స్టార్ట్ చేసిన వర్క్ అనేది. ఈ వర్కే ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఇంతకుముందు పార్లరు, తర్వాత స్టిచింగ్స్ ఇవన్నీ చేశాను కదా. సో పార్లర్ అన్నా మనకు ప్లేసు ప్లస్ వర్కరు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇదైతే మనం ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు. నాకు కన్వీనియంట్ టైంలో నేను చేసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అందులోనూ ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ట్రెండ్ అనమాట. సో మగ్గం వర్క్స్, ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది ప్రజెంట్ ట్రెండ్. చెప్పాలంటే మగ్గం కన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ప్రజెంట్ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. అందరూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీని చాలా ఇష్టపడుతున్నారు. సో ఒపీనియన్స్ తీసుకొని కొంచెం చెక్ చేసుకొని ఈ ఫీల్డ్లోకి అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ మిషన్ అయితే నేను లోన్లో తీసుకున్నానండి. సో మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్స్లో అడగండి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఎలాగో వర్క్ స్టార్ట్ చేశాను కనుక నేను వేస్తున్న డిజైన్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లోను చిన్న చిన్న షార్ట్స్లోను మీ ముందుకు తీసుకొస్తుంటాను. అలాగే అప్పుడప్పుడు కొన్ని ఉమెన్స్కి యూజ్ అయ్యే టాపిక్స్ కూడా నేను ప్లాన్ చేసుకొని నేను మీకైతే షేర్ చేస్తాను తప్పకుండా. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ నా ఐడియా మీకు ఎలా అనిపించింది, నా మిషన్ మీలో ఎంతమందికి ఉంది అనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. హెచ్ఎస్డబ్ల్యూ అనేది చాలామంది దగ్గరే ఉంది. సో 5G అనేది కొత్తగా లాంచ్ అయింది కనుక ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా వరకు కూడా చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు. దానిలో హెచ్ఎస్డబ్ల్యూకి 5Gకి కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అండ్ మనం ఒక్కసారి మిషన్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసేవి కానీ, మనకు ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకు కంప్లీట్గా మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది, ఏంటి, మనం చేయగలమా అనేది చాలామంది భయపడుతుంటారు. సో అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో అవన్నీ ఆలోచించి సెర్చ్ చేసుకొని నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నా ఐడియా ఎలా ఉంది అనేది అయితే మీరు కింద కమెంట్స్లో నాతో షేర్ చేయండి. అండ్ నా బిజినెస్ బాగా జరగాలని అండ్ బాగా గ్రో అవ్వాలని అండ్ యూట్యూబ్లో కూడా నాకు మంచి గ్రోత్ రావాలని అందరూ బ్లెస్ చేయండి. ఈ వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.